బ్రేకింగ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని నర్సరీలో యాసిడ్ పురుగులు కలకలం రేపుతున్నాయి. గత 2 నెలలుగా నర్సరీ మొక్కల్లో చేరిన ఈ పురుగులు ఇటీవల లక్షల సంఖ్యకు చేరి కూలీలపై దాడి చేస్తున్నాయి. ఈ ఒంటిపై పాకిన చోట పెద్ద పెద్ద బొబ్బర్లు ఏర్పడి మంటలు వస్తున్నాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భయంతో నర్సరీ పనులకు రావడానికి కూలీలు జంకుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితులకు మందుల షాపులు, ఆయింట్మెంట్లే దిక్కవుతున్నాయి. ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు స్పందించి ఈ పురుగులను నియంత్రించాలని, తమ జీవనోపాధిని కాపాడాలని నర్సరీ రైతులు, కూలీలు కోరుతున్నారు. ఒక పురుగు ద్వారా అది పురుగు పాకడం వల్ల ప్రధానంగా ఇక్కడ కొంతమందికి అయితే మచ్చలు చర్మంలో వ్యాప్తి చెందడం వల్ల పనికి రావడానికి కూడా చాలా మంది భయపడుతున్నారండి. ఇక్కడ పనులు జరగడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక మగవారికి, ఆడవారికి అయితే చాలా భయంకరంగా అయితే మచ్చలు అయితే వచ్చేసినాయండి. ఎటువంటి పని కూడా ఇక్కడ జరగట్లేదండి. మాకైతే చాలా ఇబ్బంది ఉంది అండి. దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా ఉంటే స్పందించి దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేనైతే కోరుతున్నానండి. ఇది మాకు లంకలో కార్పస్ పెట్టాం, మొక్కలు తిరగేస్తుంటే ఆ పురుగుల కింద వచ్చినాయి. ఆ పురుగుల కింద వచ్చి ఒళ్ళంతా పాకేసినాయి. మేము చూసుకోకుండా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళాక మంట వస్తుందని చూసినట్టుకి దగ్గర కింద వచ్చేసి ఆ తెల్లవారు మంట 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 ఆ పొద్దున్న వేసినట్టుకి గీత కింద వచ్చేసింది. చేతుల మీద కూడా వచ్చినాయి. అలా మాట్లాడుతున్నాం. మందులు రాస్తున్నాం కానీ తగ్గుతలేదు. మళ్ళీ తగ్గితే మళ్ళీ వచ్చేస్తుంది. మొక్కల్లో కొత్తగా ఒక లైట్ పురుగని వ్యాపించిందండి. చాలా దారుణంగా ఉందండి. మొక్కల్లో విపరీతంగా ఉంది. అది మొక్కలు తిరగేసినప్పుడు, వాటరింగ్ పెట్టినప్పుడు అది ఒంటి మీదకి ఎక్కి పాకడం జరుగుతుందండి. ఆ పాకేటప్పుడు అది నలపడం వల్ల వస్తుంది అంటున్నారండి. కాదండి, అది పాకడంతోనే అది ఒక ద్రవాన్ని రిలీజ్ చేస్తుందండి. ఆ ద్రవం రిలీజ్ చేయడం వల్ల ఒక ఎర్రగా దద్దుల టైప్ వచ్చేసి ఒక 2 రోజులు వాపు వచ్చేసి ఆ 2 రోజుల తర్వాత 3వ రోజు నీరుపొక్కు కింద రావడం జరుగుతుందండి. ఆ నీరుపొక్కు రావడం 2 రోజులు ఉన్న తర్వాత అది చిదిగిపోయి పొప్పర్ల కింద చర్మం ఊడిపోవడం జరుగుతుందండి. దీనికోసం ఈ మొత్తం నర్సరీ అసోసియేషన్ వారు వ్యవసాయ శాఖ దగ్గరికి తీసుకెళ్లి దీనికి సరైన మెడిసిన్ రిలీజ్ చేసి, అలాగే ఈ మచ్చలకి గవర్నమెంట్ వారు స్పందించి డాక్టర్లను పంపించి దీనికి సరైన వైద్యం అందించవలసిందిగా గవర్నమెంట్ వారిని విన్నవించుకోవడం జరుగుతుందండి.